లెబనాన్ ప్రజలకు నా సందేశం, ఇజ్రాయెల్ మీతో యుద్ధం చేయడం లేదు. మా యుద్ధం హిజ్బుల్లతోనే. ఇరాన్ ఆదేశాలతో అది మీ దేశాన్ని బందీగా చేసి ఇజ్రాయెల్పై ఉగ్రదాడులకు మీ భూభాగాన్ని వాడుకుంటోంది. ఇరాన్, హిజ్బుల్లా మీ దేశాన్ని ఒక పీడకలుగా మార్చకముందు లెబనాన్ ఎలా ఉండేదో మీకు గుర్తుందా? ఆ కేఫ్లు, ఆ సంస్కృతి, ఆ ప్రశాంతతను ఒకసారి గుర్తు చేసుకోండి. అవన్నీ ఇప్పుడు లేవు. ఎందుకంటే హిజ్బుల్లా, ఇరాన్ మమ్మల్ని పదే పదే యుద్ధంలోకి లాగాలని చూస్తున్నాయి. మీరు ఇంతకంటే మంచి జీవితానికి అర్హులు. మీ పిల్లలు కూడా మా కుటుంబాలను, మా సమాజాన్ని కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ ఎంతకైనా తెగిస్తుందని మీకు ఇప్పటికే తెలుసు. హిజ్బుల్లా ఎన్నడూ లేనంత బలహీనపడింది, ఇజ్రాయెల్ ఎన్నడూ లేనంత బలపడింది. మేము ఇప్పటి వరకు దాదాపు 10,000 మంది హిజ్బుల్లా ఉగ్రవాదులను మట్టుబెట్టాము. ఈ మతోన్మాదుల నుండి దక్షిణ లెబనాన్ను మేము ప్రణాళికాబద్ధంగా శుభ్రపరుస్తున్నాము. వాళ్ళు ఎక్కడున్నా మేము వాళ్ళు వెతికి పట్టుకుంటాం. మీతో లెబనాన్తో శాంతిని మేము ఎంతగా కోరుకుంటున్నామో కూడా మీకు తెలుసు. మన రెండు దేశాల ప్రజలు కలిసి పెట్టుబడులు పెట్టగలిగి, కలిసి నిర్మించగలిగి, కలిసి అభివృద్ధి చెందగలిగే శాంతి. ఈ అద్భుతమైన భవిష్యత్తుకు ఉన్న ఏకైక అడ్డంకి హిజ్బుల్లా. వారికి యుద్ధం కావాలి, శాంతి కాదు. వారికి మరణం కావాలి, జీవితం కాదు. వారి రోగ్రస్త లక్ష్యాలను సాధించడానికి మీలో ఎంతమందిని వీలైతే అంతమందిని బలి ఇస్తారు. మన ఉమ్మడి నాగరికతను నాశనం చేయాలని పట్టుబట్టిన మధ్యయుగ మతవాదుల చేతిలో మీ భవిష్యత్తును పెట్టకండి. ఇజ్రాయెల్ మీతో శాంతిని కోరుకుంటోంది. మీ భవిష్యత్తును అందిపుచ్చుకొని ఇజ్రాయెల్తో చేరని మన పిల్లలందరి కోసం భద్రతను, శ్రేయస్సును నిర్మిద్దాం. హిజ్బుల్లాను ఒకసారి నిర్మూలిస్తే అవకాశాలు అనంతంగా ఉంటాయి. అవి ఆకాశం అంత ఎత్తులో ఉంటాయి.